మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కామెంట్ వచ్చింది. ఈ పైలోనల్ సైనస్‌లో ఎర్లీగా ఉన్న సింప్టమ్స్ ఏముంటాయి? ఎలా తెలుసుకోవాలి వాటి గురించి? రైట్. సో, పైలోనిడల్ సైనస్‌లో ఎర్లీగా సింప్టమ్స్ డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, సో, ఫస్ట్‌లోనే మీకు ఈ సింప్టమ్స్ వచ్చిన వెంటనే గనక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, సో, మీకు ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు పెయిన్ ఉండదు, రెడ్‌నెస్ ఉండదు, స్వెల్లింగ్ ఇవన్నీ ఏమి ఉండవనమాట. ఎలా తెలుస్తుందంటే, నార్మల్‌గా పేషెంట్స్ ఏం చెప్తారంటే, "సార్, ఒక నెల ముందు మేము స్నానం చేస్తుంటే, ఇక్కడ క్లీన్ చేసుకునేటప్పుడు చిన్నగా నాకు ఒక పింపుల్ లాగా తగిలింది. అది ఏంటో అని ఇగ్నోర్ చేసేసాను. కొన్ని రోజుల తర్వాత అక్కడ బ్లడ్ రావడం మొదలైంది. పస్ రావడం మొదలైంది. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి మేబీ ఒక మంత్ తర్వాత, 2 నెలల తర్వాత సివియర్ పెయిన్ ఉంది. సివియర్ టెండర్‌నెస్ అంటే పెయిన్ టచ్ చేస్తే పెయిన్ ప్రాణం పోయేంత పెయిన్ ఉంది. ఇంకోటేంటంటే అక్కడి నుంచి బ్లడ్ ఒస్తుంది, పస్ ఒస్తుంది, సో స్మెల్ ఒస్తుంది అని డిస్క్రైబ్ చేస్తారనమాట. వీటికంటే ముందు ఎలా ఉంటుందంటే చిన్న పింపుల్ లాగానే ఉంటుంది. అంతకంటే ఎక్కువ తెలియదు. సో, ఈ పింపుల్ లాగానే ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మీ బటక్స్ మధ్య ప్లేస్‌లో ఏదైతే ఫ్లాట్ ప్లేస్ టెయిల్ బోన్ అనేది ఉంటుందో, ఆ ప్లేస్‌లో గన మీకు పింపుల్ గాని వచ్చి, మీకు హిస్టరీ ఉంటే అంటే మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా, ఎక్కువ కూర్చొని ఉండడము, ఎక్కువ ట్రావెలింగ్ చేయడము, మీ బాడీ పైన హెయిర్ అనేది చాలా థిక్‌గా ఉండడము, మీ బటక్స్ చాలా లావుగా ఉండడము, ఒబేస్‌గా ఉండడం, మీరు ఎస్పెషల్లీ ట్రావెలింగ్ హిస్టరీ ఉండడం, మీరు రోజుకు ఒక 5, 6 గంటలు ట్రావెలింగ్ చేయడం, ఇటువంటి హిస్టరీ అంతా ఉన్నప్పుడు అక్కడ పింపుల్ లాగా వస్తే దాన్ని ఇగ్నోర్ చేయకండి. వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. మీరు కనుక ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నట్టయితే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే ఫిడికస్ ఉందని సంప్రదించండి. ఫిడికస్ హోమియోపతి ద్వారా ఈ పైలోనల్ సైనస్‌ని సర్జరీ లేకుండా పర్మనెంట్‌గా క్యూర్ చేసుకోవచ్చు.